ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాడు ఎవ్రీ సండే నెక్స్ట్ వీక్ బెటా అని అంటున్నాడు. ఈ రోజు కూడా సండే రోజు కూడా ఏమన్నాడంటే నెక్స్ట్ వీక్ పోదాం కార్ సర్వీసింగ్ ఉంది అని అంటున్నాడు. ఎన్ని వీక్స్ నుంచి అడుగుతున్నా మమ్మీ నేను, నువ్వు అసలు ప్రేమనే లేదు నీకు ఆడి మీద. ఆడు పోయినాక నువ్వు ఒక్కసారి అన్న ఒకసారి అన్నావా? పోయింది అది మొత్తం బూడిది బూలైంది. ఇన్స్టాగ్రామ్ లో వీడియో నువ్వు దాని మీద వేసుకొని తిరిగిన మ్యాక్స్ నేను ఇప్పటి వరకు తమ్ముడిని ఒక్కసారి కూడా ట్రిప్ వేసుకొని పోలేవాడిని నేను ఆ కార్ మీద. ఓన్లీ మ్యాక్స్ కి ఆ సీట్. మన ఇంటికి దగ్గర ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్తా, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ మమ్మీకి తెలిసినలే కదా. అన్నావా లేదా? నేను కావాలని నా చిపురు కట్టతోటి కొట్టి వాడిని ఏడిపించి ఎన్నిసార్లు పోలేదు? నేను ఎన్నిసార్లు ఏడవలేదు? కొట్టినంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు, నిన్ను కూడా తిడతా. నీ మీద ప్రేమ లేనట్ట? అవును, ప్రేమ చూడను. తీసుకెళ్తే ఇప్పుడు తీసుకెళ్తే, లేకపోతే నేను ఎప్పుడు మాట్లాడాను నీతోటి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాంత్ పలక్సా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మెల్ల మాట్లాడాలి, చాలా కోపం వస్తుంది అనమాట నాకు. ఎందుకంటే పాస్ట్ అంటే మీకు తెలియదేమో, మా పెట్ మ్యాక్స్ అనేది ఇప్పుడు హీజ్ నాట్ దేర్ హియర్ అనమాట. ఎందుకంటే డ్యూ టు సమ్ రీజన్స్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పినాము. అండ్ సాడ్ మెమరీ మేము యాడ్ చేసుకోవాలని అనుకోవట్లేము. 1 month అవుతుంది వాడిని ఇచ్చేసి. 1 month అవును. అండ్ మనం 1 month అవుతుంది, 2 months అవుతుంది యాక్చువల్లీ ఇచ్చేసి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక్కసారి మీట్ కూడా కాలేదు. అంటే పప్ప చెప్పిండు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్తా మ్యాక్స్ దగ్గరికి అని అన్నాడు. బట్ ఇప్పుడు ఏమైందంటే అసలు 2 months అవుతుంది. ఒక 2 times వీడియో కాల్ చేపించినాడు. హీస్ నాట్ ఈవెన్ మేకింగ్ అస్ అంటే అక్కడ మ్యాక్స్ వీడియోస్ స్టేటస్లో కూడా చూపిస్తలేడు. ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాడు. ఎవ్రీ సండే నెక్స్ట్ వీక్ బెటా అని అంటున్నాడు. ఈ రోజు కూడా సండే రోజు కూడా ఏమన్నాడంటే నెక్స్ట్ వీక్ పోదాం కార్ సర్వీసింగ్ ఉంది అని అంటున్నాడు. మమ్మల్ని కూడా తీసుకుపోతలేడు. నాటి వాడిని ఇచ్చి 2 months అవుతుంది. మళ్ళీ ఒకసారి వెళ్ళింది లేదు వాడి దగ్గరికి. మేము అంటాడు అంతే పోదాం. ఈరోజు అసలు మాట్లాడను కూడా. ఈరోజు తెలిసేద్దాం పంచాయతీ పిల్లలు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. చాలా గ్యాప్ వచ్చింది కాన్సెప్ట్స్కి, బట్ వీఆర్ బ్యాక్ అగైన్. అండ్ ఇప్పటి నుంచి డైలీగా వ్లాగ్స్ వస్తాయి. అండ్ యా స్టే ట్యూన్. ఇప్పుడు పిలుస్తాం. మమ్మీ పప్పా ఏంది మ్యాక్స్ దగ్గరికి తీసుకోవమంటే తీసుకోవట్లేడు ఆయన. ఎవరు పప్పనా? ఎన్ని వీక్స్ నుంచి అడుగుతున్నా మమ్మీ నేను, నువ్వు అసలు ప్రేమనే లేదు నీకు ఆడి మీద. ఆడు పోయినాక నువ్వు ఒక్కసారి అన్న ఒకసారి అన్నావా? నువ్వు ఎప్పుడు అంటావు తెలుసా, ఉగ్గు తినిపించేటప్పుడు మ్యాక్స్ కమ్ హియర్ అని అంటూ. మ్యాక్స్ అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా. పోయింది అది మొత్తం బూడిది బూలైంది. పిచ్చి. మొన్న కూడా నేను దాని వీడియో చూసి ఏడ్చిన. చూడనే ఇస్తలేడు కదా, నువ్వు ఎట్లా చూసినావు? ఇన్స్టాగ్రామ్ లో వీడియో నువ్వు దాని మీద వేసుకొని తిరిగిన మ్యాక్స్ నేను ఇప్పటి వరకు తమ్ముడిని ఒక్కసారి కూడా ట్రిప్ వేసుకొని పోలేవాడిని నేను ఆ కార్ మీద. ఓన్లీ మ్యాక్స్ కి ఆ సీట్.
పప్పకి లేదా ఏంజిల్ కూడా లేదా లేదు ఏంజిల్కి రైట్స్ లేవు నీకు లేని నాకు నీకు లేవు మమ్మీ. అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు చిన్ను ఇగో వీళ్ళు కొట్లాడుతారు మ్యాక్స్ దగ్గర తీసుకోతలేవు అని చెప్పి మాట్లాడాలి తోటి చెప్పులు విడిపోతున్నాయి. నీతో మాట్లాడారా అంటారు మ్యాక్స్ దగ్గర తీసుకోవమ్మా. నేను మమ్మీ తీసుకోలేదు నిన్నే అడుగుతున్నా. నెక్స్ట్ వీక్ పోదాం. ఈ వీకే తీసుకోవమ్మా. పక్కన అడుగు నిన్నే అడుగుతామా. అనే రోజు లిటరలీ నేను 5 weeks నుంచి అడుగుతున్నా. ఎవ్రీ సండే నెక్స్ట్ సండే పోదాం, అటు నెక్స్ట్ సండే పోదాం, నెక్స్ట్ సండే పోదాం, అటు నెక్స్ట్ సండే పోదాం. ఈ సండే రోజు కూడా ఏమన్నారు, కార్ సర్వీసింగ్ ఉంది నెక్స్ట్ వీక్ పోదాం అని అంటారు. నేను ఒప్పుకున్నందుకు ఇప్పుడు నువ్వు ఎందుకు పెట్టినావు ఇప్పుడు ఏమైంది? పోదామన్నా కదా బిడ్డ, నెక్స్ట్ వీక్ పోదాము. నువ్వే బొమ్మ. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు? సరే ఓకే ఈరోజు తీసుకోవా. నెక్స్ట్ వీక్ సండే మాత్రమే ఫ్రీగా ఉంటాం మేము, మిగతా రోజులు ఫ్రీగా ఉంటామా? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? మ్యాథ్స్ ని ఇచ్చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? 10 రోజుల 15 రోజులు 2 months మంత్స్ అవుతుంది. 1 month 2 months 1 month. అక్టోబర్ 1st కి ఇచ్చిన మార్క్సా నవంబర్ 1st. నవంబర్ 1st ఈరోజు డేట్ కదా నీకు. సరే 1 month. డిసెంబర్ వస్తుంది 2 months లా 2 weeks లా 1 week లా. అక్టోబర్ సరే 1st 6 కాదు. week. సరే ఇప్పుడు ఏంది? నువ్వు మ్యాథ్స్ ఇస్తా అంటే నేను ఎందుకు అప్రూవ్ చేసిన? అప్రూవ్ చేసినానంటే ఇక్కడ ఫ్రీడమ్ లేదు, వానికి అక్కడ ఫ్రీడమ్ ఉంది. వానికి తోడు ఉన్నారు కుక్కలు కాబట్టి వానికి హ్యాపీగా ఉంటాడు అక్కడికి పోతే అని ఇంకోటి మన ఇంటికి దగ్గర ఎప్పుడు అంటే అప్పుడు తీసుకెళ్తా. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ మమ్మీకి తెలిసినలే కదా. అన్నావా లేదా? ఆమె కూడా అన్నారు కదా, ఆంటీ కూడా అన్నారు కదా, మీ రెండు రావాలంటే అప్పుడు రావచ్చు. ఒక్కసారి కూడా మీట్ చేయలే మనం. నువ్వే తీసుకోవతలేవు ఆయన దగ్గరికి. ఒక్క రోజైనా చెప్పినావా మ్యాథ్స్ దగ్గర? వీడియో కాల్ కూడా చేయలే, వాళ్ళే హెయిర్ కట్ చేయించిన తర్వాత చేసిర్రు. ఇప్పుడు ఇది వీడియో పంచాయతీ అందుకే పెట్టిరా, తీసుకోవతలేవని. వాళ్ళకి ఇంకా అసలు మనం వీడియోనే పెట్టలేదు, పంపించింది కూడా అందుకే పెట్టాలి. ఇప్పుడు పెట్టినాం అప్పుడు ప్లేయింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అవును బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అరే ఆయన బిజీ ఉన్నాడు మమ్మీ. ఊకే మేము కూడా బిజీగానే ఉన్నాం మమ్మీ. సండేస్ మేము ఖాళీగానే ఉంటాం కదా. కరెక్టే నాన్న, బిజీ షెడ్యూల్ ఉంది కదా పప్పకి, కార్ కూడా లేదు. మీరు వీడియో పెట్టరు కదా. ఇన్ని రోజులుగా బిజీగా ఉన్నాడా? 1 month. నువ్వే అన్నాగా 1 month. సరే 1 month 2 months ఎన్నో మంత్స్ 1 month బిజీగా ఉన్నాడా? సరే ఇక మీరు ఓపెన్ అయిపోయారు, నేను కూడా ఓపెన్ అవుతా. మరి నేను కూడా ఓపెన్ అవుతా. సో ముచ్చట ఏంటంటే మనం ఇచ్చేసినాం, ఓకే. ఇప్పుడు వాళ్ళు లోన్ చేసుకుర్రు. అండ్ పోయిన కొత్తలో మీరు ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో వీడియో కాల్స్ విషయంలో కానీ వాళ్ళు ఒకటే రోజు ప్యాంపరింగ్ విను వాళ్ళు ప్యాంపరింగ్ చేస్తున్నప్పుడు కానీ మ్యాక్స్ని చూసినప్పుడు ఒక పొజెసివ్ ఫీలింగ్ వస్తుంది, రైట్? వస్తుంది, మాకు రావట్లేదు. ఆడ ఎంత మంచిగా తిరుగుతుంది తెలుసాడా. కల్లారా చూడనిస్తలేవు అంటే నేనేమనుకున్నా అంటే అదొక హ్యాపీ మెమరీగా మన లైఫ్లో వెళ్ళిపోయింది కదా, దాన్ని అట్లనే గివ్ అప్ చేసేద్దాము అని నా ఉద్దేశం ఉండే. టు బీ ఫ్రాంక్, దాన్ని చూడడం వల్ల మళ్ళీ మీకు తీసుకురావాలనో లేకపోతే వదిలి రాలేని పరిస్థితితో వాడిని చూసి ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్లో వాడికి వెళ్ళాక మళ్ళీ ఇమోషనల్ అయిపోయి మళ్ళీ ఏడుస్తారని ఒక భయమో, అర్థమైందా? ఇలాంటి కొన్ని భయాల వల్ల నేను వాడిని లెట్ గో చేయాల్సిన సిచ్యుయేషన్ ఉంది. ఏడవని కాదు, నా ఉద్దేశం అర్థమైందా? ఎందుకు డిలే చేస్తున్నాను దానికి క్లియర్ రీజన్ ఇది. కారు కూడా కాదు నిజం చెప్పాలంటే, ఎందుకంటే మమ్మీ స్టేటస్లో పెట్టగానే చూసి ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వెంత లవ్ చేసినావో, అక్క ఎంత లవ్ చేసిందో మ్యాక్స్ నాకు తెలుసు. అండ్ అందరికన్నా ముఖ్యం నాకు పర్సనల్లీ చాలా పొజెసివ్ ఫీల్ అవుతున్నా. మీకు అది ఎవరికి అర్థం కాదు, మీకు ఎవరికి తెలియదు అది. ఇప్పుడు పర్సనల్లీ నేను తీసుకొచ్చిన తర్వాత నేను కూడా కనెక్ట్ అయినా, కాకపోతే దాని తర్వాత దూరం ఉన్నా. సరే ఇక ఎందుకు, ఇక నేను ఓపెన్గా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు చెప్పనిస్తలేనప్పుడు వదిలేసే. ఇక నాకుంటాయి మ్యాక్స్ మీద, అర్థమవుతుందా? నేను పోయి కూడా నువ్వు ప్రేమగా చూసుకున్నది దయమ్మ అని వీణన్నట్టు అంత ప్రేమ కూడా తీసుకొచ్చిన కొత్తలో నేను చూసుకున్నంత ఎవరు చూసుకోలే, అర్థమైందా?
నేను కావాలని నా చిపురు కట్టతోటి కొట్టి కొట్టి వాడిని ఏడిపించి ఏడిపించి ఎన్నిసార్లు పోలేదు, నేను ఎన్నిసార్లు ఏడవలేదు. అంటే వాడు మాట వినలేదు మరి. డైపర్స్ కానీ అవి షిట్ కానీ తింటేనా తినే వీటిని కొడితేనే. అరే బెదిరించినంత మాత్రాన కొట్టినంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు. నిన్ను కూడా తిడతా, నీ మీద ప్రేమ లేనట్ట. అవును, ప్రేమ చూడను అట్లనే వాడిని కూడా ఉండకుండా పంపించేసాను. హ్యాపీ కదా. నేను పంపించేది ఏంది అక్స, అందరం ఒప్పుకొనే కదా ఇచ్చేసినాము. ఈమె కూడా ఇష్టం లేదు కాబట్టి మీరు ఇద్దరు పంపించారు డిసిషన్ తీసుకొని. వీడు పుట్టక ముందు కూడా నువ్వు చెప్పలే. అందరూ మద్దతుతోనే పోయింది కదా చిన్న. ఇప్పుడు ఇది ప్లేట్ పిరాయించి మాట్లాడుతుంది. నువ్వు అంత కాంప్రమైజ్ అయ్యే. నేను కాంప్రమైజ్. ఇగో నువ్వు ఆ మాట మాట్లాడక ఏం అక్స, నువ్వు ఈ మాట మాట్లాడు. ఎందుకు తీసుకోపోతలేవు అని మాట్లాడు. అదే 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 హ్యాపీగా ఉంటుందని నువ్వు ఎప్పుడన్నా పోయి చూసుకోవచ్చు అని. అవును, ఎందుకు తీసుకెళ్ళతే దీనికి సమాధానం లేదు. నేను చెప్తున్నా కదా, క్లియర్ రీజన్ చెప్తున్నా కదా. ఓకే నవ్వుతలేను, సీరియస్. సో నేను తీసుకెళ్ళకపోనికి రీజన్ ఏంటంటే, విను అక్స విను. ఇప్పుడు ఏదైనా ఒకటి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటే వెళ్ళిపోయినట్టే ఉండాలా. దాన్ని మళ్ళీ మన లైఫ్లోకి తీసుకొని వస్తే అది కావాలనో లేకపోతే లేనిపోయిన ఆశలు పడతాయి. టు బీ సీరియస్, నేను అదే నా మనసులో అదే ఉంది బెట్ట. నేను మళ్ళీ ఏం చేయలేదు. నేను అనేది నీకు అర్థమవుతుందా? మళ్ళా దాన్ని చూసిన తర్వాత దాన్ని మనం వదిలి రాగలుగుతామా? ఫస్ట్ ఇప్పుడు 2 నెలల తర్వాత పోతున్నాం రా, ఓకే. పోయిన తర్వాత చూస్తే మనం ఆబ్వియస్లీ ఇమోషనల్ అవుతామా కామా? ఇమోషనల్ అవుతాం. మళ్ళీ వచ్చేటప్పుడు వదిలి రావాలని మనసు వస్తుందా? ఎందుకంటే ఎంత కనెక్ట్ అయిపోయినాము. వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఏడ్చినాం చెప్పు. సి టు బీ ఫ్రాంక్ అదే నాది. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ మధ్య కాలంలో నువ్వు చాలాసార్లు మ్యాక్స్ 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 అంటున్నావు, తీసుకోమంటున్నావు, సండే వచ్చినప్పుడల్లా పోదామంటున్నావు. నేను ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తున్నా. నా రీజన్స్ నాకున్నాయి, నీ రీజన్స్ నీకున్నాయి, పోదాం. కానీ ఒక ప్రామిస్ ఏంది, ఇమోషనల్ కావద్దు, బాధపడద్దు, మళ్ళీ వచ్చేటప్పుడు హ్యాపీగా రావాలి. నాకు తెలుసు కదా, ఎందుకంటే నాకున్న ప్రేమనే నీకున్నది కదా. నీకు ప్రేమ ఉంది అని ఇంకోసారి చెప్పు. ఉంటది, కనబడదు అక్సా. నీకున్నంత నువ్వు పెద్ద బయటికి ఇట్లా ఉల్కోవచ్చినంత నేను పోయలే అంతే. బట్ నాకు ఉంటది, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను చూసుకున్నా. అప్పుడు కూడా నేను 2 times ఏడ్చినా కానీ దాని నెక్స్ట్ అసలు ఒక నార్మల్ డే లాగా ఉండే. నేను మర్చిపోయినా మొత్తము. మర్చిపోయినావు కదా, మరి ఇంకేది మరి. సరే 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 తీసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా తీసుకెళ్తలే. సో సరే తీసుకెళ్తా. కంట్రోల్ ఉదయం, కంట్రోల్. దాని తర్వాత మ్యాక్స్ దగ్గర పోదాం, లేకపోతే నేను నాతో మాట్లాడాలని చెప్పిన. ఆయనతో అంటే నాతోనా? నీతోటే తీసుకెళ్తే ఇప్పుడు తీసుకెళ్తే, లేకపోతే నేను ఎప్పుడు మాట్లాడా నీతోటి. సరే నెక్స్ట్ సండే వెళ్దాం. ఈ యొక్క స్కెడ్యూల్ వదిలేసి ప్లీజ్ బేటా అట్లా చేయకు. మమ్మీ నెక్స్ట్ సండే కూడా అవసరం లేదు. అది ఎట్లాగో మళ్ళీ వేరే నెక్స్ట్ వీక్ దట్ నెక్స్ట్ వీక్ నెవర్ కమ్స్. అక్క మాట్లాడుతున్నా ఎందుకు బాబానా మ్యాచ్ అంటున్నాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు నీకేంటి పోవాలని ఉందా? మళ్ళీ దాంట్లో మన వీడియో కాల్ చూస్తేనే పోయి ఒకసారి పట్టుకోవాలా నీకు నీకు తెలుసా, నేను దాంతో ఆడతా కదా. వాడు అలన్ గాడు వాకర్ లోనే పెడతా గానీ వాడు ఇదే బాధ తెలుసా. ఈ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్యూజ్ మీ ఆ వాకర్ లో పెడతా గానీ ఆడి సీట్ నా దగ్గరికి మాత్రమే రాదు. ఎందుకు తెలుసా, ఆడ మ్యాథ్స్ ప్లేస్ అది. సరే సో బేసిక్గా నా దగ్గర 2 రీజన్స్ ఉండే చెప్పకపోవడానికి, మ్యాథ్స్ని ఇచ్చేసిన దానికి. ఎందుకంటే చాలా మంది కొంచెం నెగిటివ్గా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది, అందుకని నేను చెప్పలేదు. నేను ఇప్పుడు ఏమో వీళ్ళు వీడియో పెట్టేసారు. సో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ తీసుకొని వెళ్తాను. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే కూడా 1 month నుంచి రీజన్ ఏంటంటే వస్తుందిలే, ఈసారి వస్తుంది ఖచ్చితంగా. నేను తీసుకోపోతాను ఇక వీడియో పెట్టి మరీ చెప్పినాక ఇక తీసుకోకుండా ఉంటానా, తీసుకోపోతా. సరే అదే అందుకే సెకండ్ టైం ఎందుకు తీసుకెళ్తలేనంటే మళ్ళీ చూసి దాన్ని ఎక్కువ హెవీ హార్ట్ చేయాలనుకుంటలేను, పిల్లల్ని ఇమోషనలీ బాధ పెట్టాలనుకుంటలేను. ఇప్పటికీ నాకు ఒక రిగ్రెట్ ఉంది, చాలా అంటే చాలా గట్టి రిగ్రెట్. అది అంటే ఎంతో ఆశతోని అడిగితే పిల్లలకి ఇప్పించి దాన్ని వాళ్ళ నుంచి దూరం చేసిన అనే ఒక ఆ గిల్టీ ఉందన్నమాట లోపల నాకు.
సో ఆ గిల్టీ నాకు ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది కూడా. ఐ ఫీల్ సో సారీ అబౌట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ విత్ కిడ్స్. బట్ అగైన్ ఏంటంటే మ్యాక్స్ ఇప్పుడు అటు ఇటు పాకుతున్నాడు, తిరుగుతున్నాడు. సో ఈ టైంలో ఐ కాంట్ ఎంకరేజ్, ఎందుకంటే ఇప్పుడు తెలీదు యానిమల్స్కి ఎప్పుడు ఎట్లా ఉంటుందో అనేసి. పెట్ యానిమల్స్కి అగైన్ మనం ఎంత ప్యాంపరింగ్ నోట్లో వెళ్ళినా ఏదో ఒక సడన్ ఇన్సిడెంట్ ఏదైనా దన్మంట జరిగిందంటే వీ కాంట్ టేక్ ద టైమ్ బ్యాక్. ఆర్ సో దెర్ ఆర్ పర్సనల్ రీజన్స్ టు సెండ్ హిమ్ లైక్ దాట్. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. యాలన్ కోసమే మ్యాక్స్ని ఇచ్చేయాల్సి వచ్చింది. సో యా, తీసుకోపోతలే. ఓయ్ బోడా, నువ్వు ఇదొకటి పాట, ఇదే ప్రాబ్లం నాకు. ఓకే, సో ఏదన్నా ఒక మెమొరీని మనం ఎప్పుడైనా నెమరేస్తున్నాము అని అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ నాకు ఇవ్వాలని లేదు నా బిడ్డకి, నా తల్లికి. ఇదే ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు హర్ట్ అవుతారు అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే స్కిప్ చేసేస్తా, అప్పటిదప్పుడు స్కిప్ చేస్తా. ఇప్పుడు వీడియోలు పెట్టి చేస్తే ఏడుపులే వస్తాయి ఎవరికైనా కానీ. నెక్స్ట్ వీక్ తీసుకొని వెళ్తా, ఐ ప్రామిస్ యూ గైస్. సరేనా? తీసుకెళ్తా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వదిలేసేయి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నాకు అబ్బాయి ఇవాళ మార్నింగ్ కూడా కాల్ చేసిండు, మీరు ఎవరికి తెలియదు అన్న వస్తామన్నారు కదా అనేసి. స్కిప్ చేసిన, బ్రో ఇవాళ కుదరదు నెక్స్ట్ వీక్ వస్తాను. సరే నెక్స్ట్ వీక్ పోతున్నాం, సరేనా? పోదాంలే, నెక్స్ట్ వీక్ తీసుకోవట్లేదు, సరేనా? సో గైస్ నెక్స్ట్ వీక్ పిల్లల్ని తీసుకుని వెళ్తా, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్.